హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగజనులు వికలాంగులకి ఒక శుభవార్త అని చెప్పొచ్చు. సో తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే దివ్యాంగజనులు వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత పరికరాల కోసం అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే 18 తారీఖుగా ఉంది. ఆ లోపే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. ఇక వీడియో కనుక పూర్తి తెలిస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్, OBMMS అంటాం దీన్ని. ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లై చేయగానే డిజబుల్డ్ వెల్ఫేర్ ఎయిడ్స్ అండ్ అప్లికేషన్ హిస్టరీ అంటే ఏం లేదండి, ఉచిత పరికరాలు ఇస్తారు. అంటే మీకు ఏమేమి అందుబాటులో ఉన్నాయో అవన్నీ నేను చూపిస్తాను. అందులో మీకు ఉన్న అంటే మీకు ఎంతైతే అంగవైకల్యము అంటే PH ఉందో పర్సంటేజ్ ఉందో దాన్ని బట్టి మీకు ఉచిత పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఖచ్చితంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా. ఇక్కడ మనం చూసినట్లయితే టు నో ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ అనెక్సర్ ఏ ఆల్ డిజబుల్ టైప్స్ అంటే మనకు అనెక్సర్ ఏ దీంట్లో మనకి ఏమి ఇస్తారంటే ఇక్కడ చూడండి ఆన్లైన్ ఇక్కడ మనకు అనెక్సర్ ఏలో ఏమున్నాయంటే ఇక్కడ చూసినట్లయితే రెట్రోఫిటెడ్ మోటార్ అంటే మోటార్ వెహికల్స్ ఇస్తారు. ఓన్లీ SC ST ఉమెన్ పీరియడ్ ఎలిజిబుల్ ఉన్నారు. బ్యాటరీ వీల్ చైరు, ల్యాప్టాప్, 5G స్మార్ట్ ఫోను, బ్యాటరీ మినీ ట్రేడింగ్ ఆటో వెహికల్స్, బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్, వీల్ చైర్స్, హైబ్రిడ్ వీల్ చైరు అటాచ్మెంటు ప్లస్ వీల్ చైరు, మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్స్ ఇట్లా మీకు ఇవ్వడం జరుగుతుంది అనెక్సర్ 1లో. అనెక్సర్ 2 వచ్చి చూసినట్లయితే ఇక్కడ మీకు ఏమి ఇస్తారంటే ట్రైసైకిల్స్, వీల్ చైర్స్, క్రచెస్, స్మార్ట్ కేన్స్, వాకింగ్ స్టిక్స్, హియరింగ్ ఎయిడ్స్, టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. డౌట్స్ ఈ ఫోన్ నెంబర్ చేయొచ్చు. ముందుగా మనం చూసినట్లయితే వీటికి నేను చూపిస్తాను ఒకసారి. అనెక్సర్ 1 క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అసలు ఏమున్నాయి దీంట్లో చూద్దాం ఒకసారి మనం. సో అనెక్సర్ 1 అంటే ఏం లేదండి, 40% అండ్ ఎబో స్టూడెంట్ చదువుకునే వాళ్ళకైతేనేమో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి హైబ్రిడ్ వీల్ చైర్ అటాచ్మెంట్ వీల్ చైర్ ఇస్తారని చెప్పినారు. డిగ్రీ ఉన్న వాళ్ళకైతేనేమో హైబ్రిడ్ వీల్ చైర్ దాంతోపాటుగా మీకు మోటార్ వెహికల్ కూడా ఇస్తారండి. 18 to 55 మధ్యలో ఏజ్ ఉండాలి. PG ఉన్న వాళ్ళకి సేమ్ అండి, PG డిగ్రీ ఉన్న వాళ్ళకి. ప్రొఫెషనల్ డిగ్రీ కోర్స్ వాళ్ళకి ఏంటంటే ఎక్స్ట్రాగా మనకి ల్యాప్టాప్ ఇస్తారు. ఓకేనా. ప్రొఫెషనల్ డిగ్రీ ఎబో కోర్స్ అంటే PG కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళకి మీకు హైబ్రిడ్ వీల్ చైర్ ఇస్తారు. అదేవిధంగా రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వెహికల్స్ ఇస్తారు, ల్యాప్టాప్ కూడా ఇస్తారు. ఓకేనా. 80% ఎబో అండ్ ఎబో ఉన్న వాళ్ళకి రెగ్యులర్. ఓకేనా. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్, హైబ్రిడ్ వీల్ చైర్స్ ఇవన్నీ కూడా సేమ్ ఇవే ఉన్నాయి. రైట్. ఇది ప్రొఫెషనల్ డిగ్రీ వాళ్ళకి మోటార్ వెహికల్స్కి మాత్రం ఎక్స్ట్రా ఇస్తున్నారు. చూడండి ఒకసారి. ఇక బిలో SSC ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇంకొకటి పెట్టారు. బిలో SSC ఉన్న వాళ్ళకి ఏంటంటే మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రైసైకిల్, బ్యాటరీ మినీ ట్రేడింగ్ అనేది ఏదో పెట్టారు. సో అది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అంటే 40% కన్నా ఎబో ఉన్న వాళ్ళకి అంటే క్వాలిఫికేషన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇంకోటి పెట్టారు. రైట్. సో మీకు ఇందులో నచ్చింది మీరు స్టూడెంట్స్ ఏదైతే అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి ఇది. ఓకేనా. అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి ఇవి ఇస్తారు. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఇంకోటి చూపించాను మీకు. ఇది అనెక్సర్ B క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకేనా. అనెక్సర్ B చూసినట్లయితే ఇక్కడ ట్రైసైకిల్స్. ఓకే. 60% ఎబో ఉన్న వాళ్ళకి ట్రైసైకిల్స్, లోకమోటివ్ డిజబుల్డ్ 18 years అండ్ ఎబో ఉండాలి. వీల్ చైర్స్ వచ్చేసి 60% ఎబో ఉన్న వాళ్ళకి 5 years అండ్ ఎబో ఏజ్ గ్రూప్ వాళ్ళకి లోకమోటివ్ డిజబుల్డ్, ఇంటలెక్చువల్ డిజబుల్డ్ ఇవన్నీ స్పైనల్ కార్డ్ ఇంజూర్డ్ ఇస్తారు. క్రచెస్ వాళ్ళకి లోకమోటివ్ డిజబుల్డ్ వాళ్ళకి 40% ఎబో ఉండాలి, 10 years అండ్ ఎబో. హియరింగ్ వాళ్ళకేమో హియరింగ్ ఎయిడ్స్ ఇస్తారు. విజువల్ వాళ్ళకి వాకింగ్ స్టిక్స్, స్మార్ట్ కేన్స్ వాళ్ళకి విజువల్ ఇంపేర్డ్ వాళ్ళకి ఇస్తారు. MCR చాపలి లెప్రసీ వాళ్ళకి. సో ఈ విధంగా అయితే ఉన్నాయండి. ఇది B వాళ్ళకి. ఈ విధంగా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి మనం అప్లికేషన్ సపోజ్ చూద్దాం. ఎయిడ్స్ అండ్ అప్లికేషన్ అంటే ఎయిడ్స్ అంటే ఏం లేదండి, ఉచిత ఉపకరణాలు అంటాం దీన్ని. రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఫస్ట్ మనం జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మండలం, తర్వాత పంచాయతీ, తర్వాత విలేజ్, తర్వాత హ్యాబిటేషన్ అంటే నివాసం ఎక్కడ ఉంటున్నాం అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత అప్లికేషన్ దరఖాస్తు దాని వివరాలు,
మీ సదరన్ సర్టిఫికేట్ నెంబర్కి ఎంటర్ చేయాలి. సదరన్ సర్టిఫికేట్ మీ నేమ్ ఏంది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఫాదర్ నేము లేకుంటే హస్బెండ్ నేము, డిజబిలిటీ ఎంత ఉంది అంటే ఎప్పటి నుంచి వచ్చింది, బై బర్తా, యాక్సిడెంటా, ఇల్నెసా, అదర్సా ఏది పెట్టండి. జెండర్ మేలా పురుషుడా ఇవ్వాల్సి ఉంటుంది. అర్బనా రూరలా ఏదైతే ఇవ్వండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇవ్వండి. రిలీజన్ ఏందో ఇవ్వండి. తర్వాత నేమ్ మీ యొక్క ఆధార్ కార్డ్ ప్రకారం ఏ విధంగా ఉంది, ఆధార్ నెంబర్ ఏంది, ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఉంటే పెట్టండి లేకుంటే అవసరం లేదు. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి లేకుంటే అవసరం లేదు. ఇక స్టార్ మార్క్ రెడ్ మార్క్ ఉన్నాయి కదా, ఇవి ఖచ్చితంగా పెట్టాల్సి ఉంటుంది. ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే పెట్టండి లేకుంటే అవసరం లేదండి. ఓకే. తర్వాత యాన్యువల్ ఇన్కమ్ ఎంత, కాంటాక్ట్ మొబైల్ నెంబర్ కానీ ల్యాండ్లైన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అడ్రస్ ఇంటి నెంబరు ఇక్కడ అడ్రస్ మొత్తం రాయాల్సి ఉంటుంది. ఇక మీకు ఇక్కడ వైకల్యం, మీకు హియరింగా అంటే చెవి వినపంచట్లేదా, లేకపోతే వేరే డిజబుల్డా, లేకపోతే లెప్రసియా, లేకపోతే కళ్ళు కనబడట్లేదా, లోకోమోటర్ అంటే మీకు ఏదైనా కాలు ఇరగడం ఏదైనా ఉందా, నడవలేకపోతున్నారా, మీకు నచ్చింది పెట్టచ్చు. అంటే మీకు ఏది ఉంటే అది పెట్టండి, నచ్చింది కాదు. ఓకేనా. మీకు ఎంత పర్సెంటేజ్ ఉంది, ఓకే 40 అబోనా, 60 అబోనా, 80 అబోనా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు స్టూడెంటా, అన్ఎంప్లాయిడ్ ఇవ్వాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అంటే మీకు ఉంటే ఇవ్వండి లేకుంటే అవసరం లేదండి. కానీ అందరూ అప్లై చేసుకోవచ్చు, చదువు ఉన్నా లేకపోయినా అందరూ కూడా 18 to 55 మధ్యలో ఏజ్ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఏజ్, మీకు ఏ ఐటమ్స్ అవసరం అనేది ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. రైట్. తర్వాత ద ఎబో ఎయిడ్స్ ఆల్రెడీ మీకు రిసీవ్డ్ తీసుకుంటే ఇక్కడ పెట్టండి లేకుంటే అవసరం లేదు. ఆల్రెడీ రిసీవ్డ్ అంటే ఎస్ అని పెట్టండి లేకుంటే నో అని పెట్టండి. ఓకే. సెల్ఫ్ కన్ఫర్మేషన్ ఇచ్చేసి ఇక్కడ ప్రివ్యూ అంటే ఇంతకు మీరు తీసుకొని ఉంటారు కదా, ఇప్పుడు వేరేటి మీకు ఏమన్నా పనికి వచ్చేటివి తీసుకోవచ్చు, లేకపోతే అవే లేవనుకున్నా తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 18th వరకు ఉంది. ఇంకా జస్ట్ మనకి ఒక 1 వీక్ వరకు టైం ఉంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.